నమస్తే. మనం జూన్ మాసం యొక్క రాశి ఫలాల గురించి మాట్లాడుకుంటున్నాం. అందులో భాగంగా మనం వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం. జూన్ మంత్ వృశ్చిక రాశి గురించి మనం చూసుకుంటే, ఈ మంత్ ఈళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన మంత్ అని మనం అనుకోవాలి. కొంచెం ఛాలెంజింగ్‌గా ఉండే మంత్ అని మనం అనుకోవాలి. మనం వివరాల్లోకెళ్ళే ముందు ఫస్ట్ వృశ్చిక రాశిలో విశాఖ 4 పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలంతా మనకి వృశ్చిక రాశిలో ఉంటాయి. పేరు బలం గనక మనం చూసుకుంటే తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అన్న పేర్లంతా మోరార్‌లెస్ ఇదే సౌండ్‌తో ఉన్న వాళ్ళంతా మనకు వృశ్చిక రాశి కింద వస్తారని మనం గమనించుకోవాలి. గ్రహస్థితిని బట్టి గనక చూసుకుంటే, సూర్యుని యొక్క సంచారము మిథున రాశిలోను, బుధుడు కూడాను సూర్యునితో పాటు మిథున రాశిలో ఉంటున్నారు. కుజుడు వచ్చేటప్పటికి సింహరాశిలో, మీనంలో శుక్రుడు ఉన్నారు. ఈ యొక్క గ్రహ స్థితిని బట్టి మనకి సూక్ష్మ గోచారం, లఘు గోచారం అన్న ఒక కాన్సెప్ట్ ద్వారా మన మహర్షులు ఎలా ఉండబోతుందో కొన్ని మనకి సంక్షిప్తం మనకి సమరీగా బ్రీఫ్‌గా ఈళ్ళకి చెప్పడం జరిగింది. అందులో 8థ్ హౌస్‌లో సూర్యుడు ఉండటం వల్ల ఇది అంత మంచి యోగ్యతకరమైన పొజిషన్ కాదు. అంటే ఈళ్ళకి పీడాం, శుచం, పుత్రార్థ లాభమాత్ విపత్తిం అని చెప్తారు. అంటే ఈళ్ళకి ఏదో ఒక బాధతో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దుఃఖం కలిగే సంఘటనలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక రకంగా విపత్తిం ఏదో ఒక విధంగా అనుకోని విధంగా ట్రబుల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పుత్రార్థ లాభమాత్ అయితే ఈళ్ళకి సంపదలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పిల్లల ద్వారా చాలా సుఖం, సంతోషం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందనేసి మనకు చెప్తూ ఉన్నారు. మనం ఈచ్ గ్రహాన్ని బట్టి గనుక మనం చూసుకుంటే, ఈళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళకి ఎయిత్ హౌస్‌లో ఏ గ్రహం ఉన్నా అంత మంచి రిజల్ట్ ఇవ్వదు. అదేవిధంగా ఈళ్ళకి సూర్యుడు వచ్చేటప్పటికి ఎయిత్ హౌస్‌లో ఉండటం వల్ల ఏమవుతుందంటే రిజల్ట్ దుర్దోష శత్రు సంవాదో గమనాగమన వ్యధ దుఃఖవార్తం శృతం చైవ అష్టమస్తే యథా రవిః అని మనకి సంస్కృతంలో చెప్తారు. దీని ప్రకారం గనక చూస్తే వీళ్ళకి దుర్దోష అంటే చెడ్డ పనులు చేయాలన్న ఆలోచన ఎక్కువగా వస్తుంటుంది. శత్రు సంవాదం శత్రువులతో మీరే వెళ్ళిపోయి అనవసరంగా వాళ్ళతో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా గమన వ్యధ ఎక్కడికైనా గనక రాకపోకలు గనక చేస్తూ ఉంటే అంటే ఇటు అటు ట్రాన్సాక్షన్ చేస్తూ ట్రావెల్ గనక చేస్తూ ఉంటే దానితో మీకు ఎలాంటి ఉపయోగం లేకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా దుఃఖ వార్తా శృతం చైవ ఒక బ్యాడ్ న్యూస్ ఓకే. మిమ్మల్ని దుఃఖం కలిపే ఒక వార్త వినే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా ధనం విషయంలో కూడాను మీరు ధనాన్ని నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఇవన్నీ మీకు సూర్యుడు 8దో ఇంట్లో ఉండటం వల్ల జరిగే ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు అని గమనించుకోవాలి. 10వ ఇంట్లో అగైన్ కుజుడు ఉండటం వల్ల ఇది అంత మంచి యోగ్యమైన పొజిషన్ కాదు. పర్టిక్యులర్‌గా ప్రొఫెషన్ మ్యాటర్స్‌లో లేదంటే బిజినెస్ పీపుల్ కానివ్వండి, లేదంటే రాజకీయ నాయకులు కానీ వాళ్ళకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏ ప్రకారం గనుకుంటే వీళ్ళకి మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే నిత్య క్లేశ సదా వ్యాధి, సదా భోజన దుర్బలం, సదా సంచార ఉద్యోగం, దశమస్తే ధారాసుతే. ధారాసుతుడు అంటే కుజుడు. కుజుడు గనక 10వ ఇంట్లో ఉంటే ఏమవుతుందంటే నిత్య క్లేశము. ఎప్పుడు ఏదో ఒక కష్టం పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సదా వ్యాధి, హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సదా భోజన దుర్బలం. టయానికి భోజనం చేయకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా సదా సంచార ఉద్యోగం. ఎప్పుడూ ఉద్యోగంలో అటు ఇటు తిరుగుతూ ఏమంటారు మనకి ఒక టైర్డ్‌గా, రెస్ట్‌లెస్‌గా ఉండి, టయానికి భోజనం చేయకుండా, ఎప్పుడు ఏదో ఒక బాధపడే ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ప్రొఫెషన్ మ్యాటర్స్‌లో చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. అంతేకాకుండా ఈళ్ళకి భార్యాభర్తల మధ్య అనవసరంగా గొడవలొచ్చి ఒక సెపరేషన్ లాగా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనం కోల్పోతారు, భయపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఒక రకంగా మనం చూసుకుంటే సూర్యుడు ప్లస్ కుజుడు వీళ్ళకి అనుకూలంగా లేరు. దీనితో పాటు మే 14 తర్వాత గురువు కూడా వీళ్ళకి 8థ్ హౌస్‌లో రావటంతోటి వీళ్ళకి సిగ్నిఫికెంట్ జాబ్స్ అంటారు. అంతగా పెద్ద ప్రాముఖ్యత లేని వీళ్ళకి ఒక జాబులు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందులో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు శుక్రుడు వీళ్ళకి 6థ్ హౌస్‌లో ఉండటం వల్ల ఇది కూడా అంత యోగ్యతనిచ్చే పరిస్థితి అయితే కాదు. శుక్రుడు తెలుసు మనందరికీ ఇంకా భోగకారకుడు, లగ్జరీ, కంఫర్ట్, కోరికలు ఇవన్నీ చక్కగా తీర్చే ప్లానెట్ ఏదైనా గనక ఉంటే అది మనం శుక్రుడిని అనుకుంటాం. ఈ శుక్రుడు వీళ్ళకి 6వ ఇంట్లో ఉండటం వల్ల ఇది అంత మంచిది కాదు అని చెప్తారు. మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే విరోధ శత్రు పీడాం చ జ్ఞాతీనాం చ విరోధతః ఆయాసో ధారపుత్రైద్వేష అష్టమే భృగునందనే అని మనకు సంస్కృతంలో చెప్తారంటారు. విరోధం ఉంటుంది. శత్రుపీడం శత్రువులచే పీడించబడుతూ ఉంటారు. జ్ఞాతీనాం చ విరోధతః
అంటే బంధువులతోటి గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆయాసో అంటే బాగా టైర్డ్‌నెస్‌గా ఉండి ఆయాసపడిపోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ధారాపుత్ర ద్వేషః అంటే ధా పుత్రులతోటి, బంధువులతోటి తర్వాత భర్తతోటి, స్పౌస్ తోటి గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలనుకుంటే వీళ్ళకి పుత్రులతోటి, భార్యతోటి, బంధువులతోటి విరోధం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. అయితే ఒక్క విషయం వీళ్ళకి చాలా బావుంటుంది. ఎవరైనా గనక ఫారిన్‌లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. లవ్, రొమాన్స్, ప్లెజర్స్ ఇలాంటి విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా శుభకార్యాల గురించి, ఒక మంచి పని గురించి విపరీతంగా ధనం ఖర్చు పెట్టే అవకాశం గూడా ఎక్కువగా ఉంటుంది. ఒక రకంగా గనుక చూసుకుంటే ఈళ్ళకొక 80% ఛాలెంజింగ్‌గా ఉంటుంది. ఈ మంత్‌లో ఈళ్ళు పెద్ద పెద్ద పనులు చేయకుండా, ఇన్వెస్ట్‌మెంట్‌లు చేయకుండా, ఎవరితో పడితే వాళ్ళతో స్నేహం చేయకుండా, రిస్కీగా ఉండే పనులేమి చేయకుండా, ఉన్న పనిని చాలా సింపుల్‌గా గనక చేసుకుంటూ ఎళ్తే చాలా బాగుంటుంది. వీటితో పాటు నక్షత్రం ప్రకారం ఇంకొన్ని విషయాలు మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. వీళ్ళకి నక్షత్రం ప్రకారం గనక చూసుకుంటే, మనకి మహర్షులు అంగగోచారము అన్న ఒక కాన్సెప్ట్‌నిచ్చారు. ఈ అంగగోచారం ప్రకారం నక్షత్రం వైస్ మనం చాలా క్లీన్‌గా వీళ్ళకెలా ఉండబోతుందో తెలుసుకోవచ్చు. విశాఖ, అనురాధ, జ్యేష్ఠ 3 నక్షత్రాలుంటాయి. ఇందులో విశాఖ నక్షత్రం వాళ్ళు గనక చూసుకుంటే ఫస్టు పాజిటివ్ సైడ్‌లో క్షేమంగా ఉంటారు. రాజ్యలాభము, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. పరవాసము, ఫారిన్ ఎళ్ళాలనుకున్న వాళ్ళకి, ఫారిన్ రిలేటెడ్ కనెక్షన్స్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుందని మనం చెప్పుకోవాలి. ఛాలెంజెస్ గనుక చూసుకుంటే ఈళ్ళకి ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రోగము, హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అనురాధ నక్షత్రం వాళ్ళకి రాజ్యలాభం, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫారిన్ ఎళ్ళాలనుకున్న వాళ్ళకి, ఫారిన్ రిలేటెడ్ ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే ఈళ్ళకి దరిద్రము, రోగము, అతి భయము అనేవి 3 నెగెటివ్ ఛాలెంజింగ్‌గా ఉన్నయి చూపిస్తుంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి రాజ్యలాభము, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పరవాసము, ఫారిన్ రిలేటెడ్ ఉండే వాళ్ళకి చాలా అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫారిన్ ఎళ్ళాలి అనుకునే వాళ్ళకి కూడా చాలా అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అయితే వీళ్ళకి దరిద్రము, అతి భయము, రోగము ఇవి చూపిస్తూ ఉన్నాయి. ఒక రకంగా మీరు చూసుకుంటే వీళ్ళకి జాబ్‌లో కొంచెం ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. క్షేమంగా అయితే ఉంటారు. కానీ మిగతా ఫైనాన్షియల్ క్రైసిస్ కానివ్వండి, హెల్త్ పరంగా కానీ, వేరే విషయాల్లో చాలా ఛాలెంజింగ్‌గా ఉంటుంది ఈ మంత్ అంతా అని గమనించుకోవాలి. విశాఖ నక్షత్రం వాళ్ళకి, జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ట్రావెలింగ్‌లో కానివ్వండి, ఎక్కడికన్నా గనుక ఎళ్ళేటప్పుడు ఇంటి చుట్టూ వాతావరణ పరిస్థితులు చాలా చక్కగా పెట్టుకోండి. అయితే అనురాధ నక్షత్రం వాళ్ళకి కార్యహానితో పాటు గాయాలయ్యే అవకాశం గూడా ఎక్కువగా ఉంది. దీన్ని చక్కగా గమనించుకొని, చక్కగా ప్లాన్ జేసుకోవాలని జెప్పేసి కోరుకుంటున్నాను. అయితే ఈళ్ళకి పరిహారం గనక జూసుకుంటే, ఈళ్ళు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది. వీటితో పాటు నవగ్రహాలతో పాటు వీళ్ళకి శివాలయంలో శివుడికి రుద్రాభిషేకం చేపించుకుంటే చాలా చాలా బాగుంటుంది. నవద్రవ్యాలతో పాటు మనకి పంచామృతాలతో అభిషేకం గనుక చేపించుకుంటే, మహాన్యాసం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంతే కాకుండా ఇంటిలో గనుక చేపించుకుంటే చాలా బాగుంటుంది. చండీ హోమం, చండీ పారాయణము లేదంటే ఏదైనా గనక ఒక పూజారులు కానివ్వండి, బ్రాహ్మణోత్తములు, పురోహితులను పిలిపించుకొని ఇంట్లో రుద్రాభిషేకం చేపించుకున్నా గానీ, ఇలాంటి ఒక హోమం వ్రతం గనక చేస్తే ఇంటి వాతావరణం అంతా చాలా బావుంటుంది. మంచి వైబ్స్ వచ్చేస్తాయి. ఎవరైతే గనక ఫైనాన్షియల్ స్ట్రగుల్ అవుతూ ఉన్నారో వీళ్ళు కుబేరు పాశుపతాన్ని, ఉద్యోగం ఎవరైతే కావాలనుకుంటున్నారో జయ పాశుపతాన్ని, ఇలాంటి సంబంధించిన వ్యవహారాలకు హోమాలు అవి చేపించుకుంటే చాలా చక్కగా ఉండి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్నీ పోయి ఉన్నతంగా ఉంటారని చెప్పేసి మనకి పరిహారంలో చెప్పబడుతూ ఉంది. ఈ రాశి వాళ్ళకి జూన్ మంత్ కొంచెం జాగ్రత్తగా ఉండి తర్వాత ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని, ఈ రాశి వాళ్ళంతా బాగా ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటున్నాను. నమస్తే.